హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ వ్యూయర్స్ అందరికీ మహారాష్ట్రలోని శనిశంగనాపూర్కి స్వామివారి కృపతో స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం శనిశంగనాపూర్ శివార్లో నుంచి వెళ్తున్నామండి. ఆహ్లాదకరమైన వాతావరణం, రోడ్డుకి ఇరువైపులా మనకు చెరుకు తోటలే కనిపిస్తాయండి ఎటు చూసినా కానీ. అంతేకాదండి, చిన్న చిన్న డేరాలు, గుడిసెలు వేసుకొని మనకు పల్లెటూరు వాతావరణంతో న్యాచురల్ షుగర్ కేన్ జ్యూస్ దొరుకుతుందండి. అంతేకాదండి, మనకు రోడ్డు పక్కన చూడండి ఎలా ఉన్నాయో ఈ చెరుకు తోటలన్నీ కూడా. అసలు దగ్గరికి వెళ్ళి ఇలా విరుచుకొని తినేద్దామా అన్నట్టుగా ఉంటాయి. అంతేకాదండి, ఇక్కడ మనకు ఐరన్ లాంటి మిషనరీ ఏది యూజ్ చేయకుండా న్యాచురల్ వుడ్తో చేసిన మిషనరీలో మనకు అప్పటికప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తీసిస్తుంటారు. అసలు ఎంత బాగుంటుందండి, మనం తాగుతూనే తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అంతేకాదండి, మనకి ఇక్కడ బెల్లం, స్వచ్ఛమైన బెల్లం కూడా దొరుకుతుంది. వాళ్ళు అమ్ముతారు, పొడి కూడా అమ్ముతారండి, బెల్లం పొడి చేసింది. కానీ చాలా బాగుంది, మేము తీసుకొచ్చుకున్నామండి. కానీ మనకు ఈ బెల్లం వాడాక మనకు బయట షాపులో దొరికిన బెల్లాన్ని వాడాలంటే మనసు అంగీకరించదు. ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది కూడా క్వాలిటీ. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి అంత టేస్ట్ వచ్చిందని మాత్రం వాడాక అర్థమైందండి. ఇక్కడ న్యాచురల్ షుగర్ కేన్ జ్యూస్తో పాటు మరో ప్రత్యేకత కూడా ఉందండి. అదేంటంటే ఉయ్యాలైతే చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అక్కడ తారతమ్యాలంటూ ఏమీ ఉండవు. అందరూ చిన్నపిల్లల్లాగా ఆడుకోవడానికి ఇష్టపడి వెహికల్స్ పక్కకు ఆపి మరి వాటి కోసమైనా ఆపుతారు. షుగర్ కేన్ జ్యూస్ కోసం కాకపోయినా వాటి కోసం ఆగి కాసేపు రిలాక్స్ అయ్యి అలా జ్యూస్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారనమాట శనిశంగనాపూర్కి. వెళ్తుంటే మాత్రం పచ్చని పొలాలు ఎంత బాగుంటాయో అంత బాగుంటాయండి. డిఫరెంట్ ఇల్లులు కూడా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, వాళ్ళు టోల్ గేట్ లాగా అమౌంట్ వసూలు చేస్తున్నారు. మేము ముందైతే టోల్ గేట్కి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని అనుకున్నాము. మాకు వెహికల్కి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ పక్కనున్న బోర్డు చూసాక అర్థమైంది అది టోల్ ఫ్రీ ట్యాక్స్ కాదని, పిల్గ్రిమేజ్ ట్యాక్స్ అని. అంటే తీర్థయాత్రలు చేసినప్పుడు కొన్ని ప్లేసులలో ఇలా ఛార్జ్ చేస్తారంట. పర్ పర్సన్కి వచ్చేసి ఇక్కడ 5 రూపీస్ ఛార్జ్ చేశారు. మాకు ఓవరాల్గా 30 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. ఇలా చేస్తారనే విషయం నాకు ఇప్పుడే తెలుసండి మొదటిసారిగా. ఇక శనిశంగనాపూర్లోకి వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఒకసారి గెస్ చేసి చెప్పగలుగుతారా? నేను తర్వాత చెప్తాను ఈ విషయాన్ని. ఇక్కడ మనం వెహికల్స్ అయితే ఇక్కడే పార్క్ చేస్తున్నారు. ఎంటర్ అవ్వంగానే ప్రతి బోర్డు కూడా శని భగవానుడి పేరే. శని నావల్టీస్, శని బుక్ స్టాల్, శని ఫ్యాన్సీ స్టోర్, శని పూజా స్టోర్స్, ఇలా రకరకాల శని భగవానుడి పేర్లేనండి. ఎక్కడ చూసినా కానీ శని భగవానుడి పేరు మీదనే ఉంటాయి ప్రతి షాపు కూడా. అంతేకాదండి, ఈ శనిశంగనాపూర్ ఊరు మొత్తంలో కూడా ఎక్కడ తలుపులు ఉండవు, డోర్లు అనేవి ఉండవు. గడిపెట్టడం అన్న మాట, తాళాలు వేయడం అన్న మాట అసలు వినిపించదు. ఇక్కడ ఎంత పెద్ద షాప్ అయినప్పటికీ కూడా తాళాలంటూ ఉండవండి. అయినప్పటికీ ఎటువంటి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ జరగవు. అది ఇక్కడి ప్రత్యేకత. శని భగవానుడి యొక్క అనుగ్రహం అని అందరి నమ్మకం. ఇక్కడ చూస్తున్నాం కదండి, మనం ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అలాగే తల మీద కొన్ని నీళ్లు చల్లుకొని కళ్ళు కూడా తుడుచుకోవాలన్నమాట. ఆ తర్వాతే పూజ మొదలు పెడతారు. ఇక్కడ తలుపులు తాళాలు ఉండవు అని అనడానికి మీకు ఒక నిదర్శనం చూపిస్తాను చూడండి. ఇవి పబ్లిక్ టాయిలెట్స్ అండి. ఇక్కడ ఎటువంటి తలుపులు వీటికి కూడా ఉండవు. శని భగవానుడి భయం మాత్రమే ఉంటుంది. నేను వీడియో మొదట్లో చెప్పాను కదండి, వీరెవరో గెస్ చేయండి అని. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే గురుకులంలో చదివిన పంతులు అంటండి. కొత్తగా టెంపుల్కి వచ్చిన వాళ్ళని ఇలా బుక్ చేసేసి ఇక్కడ పూజలు జరిపించి అప్పుడు మనకు అన్ని చెప్పి పంపిస్తారు. హలో ఓం ఓం శాం శనేశ్వరాయ నమః. మమ ఆత్మన పుణ్యఫల ప్రాప్తరతం ఐశ్వర్య ఆరోగ్య యజమాన శనిదేవాయ నమః. घर शांति, सुख शांति, परिवार शांति, पूजा शांति, मन शांति, धन शांति, शनि शांति। शनि देवता हम आपके चरणों में आए, जो भी हमसे जाने अनजाने में गलती हो जाए क्षमा करो। हरि
హరి ఓం శని, హరి ఓం శని, జై శని కదా. మహద్వార్ గేట్ తో వెళ్ళిపోతే ఫస్ట్ శూలం ఉన్నాయి, త్రిశూలం. లెఫ్ట్ సైడ్ లేడీస్ కి ఉన్నాయి, రైట్ సైడ్ మొగ్గలకి ఉన్నాయి. శూలం దగ్గర అయితే నల్లబట్ట ఆకులు కూర్చోాలి పైన, కింద కొబ్బరికాయ ఉన్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం సార్ సెకండ్ టైం అందరు. నేను థర్డ్ టైం, నేను సెకండ్ టైం, ఫస్ట్ టైం, ఫస్ట్ టైం సెకండ్ టైం కొబ్బరికాయ కొడతా కింద కొడతాం. నతి మీద 3 సార్లు టచ్ చేసి ఆమె కోరిక ఉన్నాయి చెప్పేసి బాస్కెట్ ఉన్నాయి, బాస్కెట్ లో వదిలేయాల. 3 సార్లు కొట్టాలి అమ్మ. అగరబత్తి హోమం వేయాలి. పూలు శనీశ్వర విగ్రహం దగ్గర పోయాల. ఇది 6 ఐటమ్ కదా, ఇది 6 ఐటమ్. నేను రాశి మేష రాశి, మకర రాశి, ధను రాశి, తుల రాశి, కుంభ రాశి. ఇది సామాన్య కంపల్సరీ శని పాదాల్లో వదిలేయాల. ఇది 5 రాశిలో శని దోషం ఉంటుంది. ఇది రాశి లేకుండా శని పాదాల దగ్గర 3 సార్లు టచ్ చేసి ఇంటికి తీసుకోవాలి. లేకపోతే కంపల్సరీ శని పాదాలకి వదిలేయాలి. ఓకే, శని భార్య భర్తలే ఒక్కటి పూజ, తండ్రి కడుకుని వేరే పూజ. శని ఉన్నాయి మళ్ళీ భార్య భర్తలే ఒక్కటి పూజ, తండ్రి కడుకుని వేరే పూజ ఉంది. ఇది కావాలి ఇంటికి పడుకోవాలి, లేకపోతే శని పాదాల్లో వదిలేయాలి. నేను ఇష్టము. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడవద్దు, చక్కగా రిటర్న్ రావాలా. మళ్ళీ హరివంశని అనుకుంటూ వెళ్ళాలి, హరివంశని అనుకుంటూ రావాలి. మళ్ళీ వచ్చానికి ఇప్పుడు కాయలే కడుకోవాలి, తర్వాత దర్శనం కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఉన్నాయి కదా, మొత్తం పూజ చేయాలి. రాహు కేతు శని 3 సార్లు మొత్తం బుట్ట ఉన్నాయి, 4-5 సార్లు ఉన్నాయి. ఇది లేకపోతే మామూలు పూజ సామాన్ తీసుకోవాలి. ఇది మొత్తం పూజ సామాన్ తీసుకోవాలి. ఇది మొత్తం పూజ సామాన్ 450 రూపాయలు. ఇది లేకపోతే ఇది 350 రూపాయలు. దిండి కూడా ఇలా రేట్ కూడా ఉన్నాయి, కనుక్కొని డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ డబ్బులు అడగాలి. మేము ఇప్పుడు పంతులోనే, మాకి షాప్ కాదు, మేము గురుకులే మనుషులు, చిన్న పిల్లలతో సేవకుని. నువ్వు ఏం దానం ఇచ్చిన కృషితో మాకు దానం ఇవ్వాలి. ఓకే, కుబేర యంత్రం నేను ఇష్టం. నేను ఇంటికి తీసుకోవాలి, లేకపోతే శని పాదాలు వదిలేయాలి. లేదు, నేను 5 రాశి కంపల్సరీ వదిలేయాలి. అక్కడ రాశి, ధను రాశి, తులా రాశి, కుంభ రాశి. ఇది కంపల్సరీ శని పాదాల్లో వదిలేయాలి, అక్కడనే వదిలేయాలి. తులారాశి ఉన్నా కానీ వదిలేయాలా? వదిలేయాలి. రాశి నేను కుంభరాశి కదా. నేను అమ్మ పేరు రుచిక రాశి, నువ్వు పేరు వృషభ రాశి. వృషభం. ఓం నీలాంజ సంభాషణం సంభూతం తం నమామి శ్రీహరం సూర్యకోటి సమర్పయామి గరరాజ శనీశ్వర దేవత నమః. పూజ అంతా ముగిశాక వాళ్ళు ఆయిల్ తీసుకెళ్ళమంటారండి. ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఒక్కొక్క క్వాంటిటీ తీసుకెళ్ళమని అంటారు. ఇక్కడికి వచ్చేసి మనము ఆయిల్ అది తీసుకోవాలి. అంతేకాదండి, రాసులను బట్టి ఐరన్ రింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇనుము అంటే శని భగవానుడికి ప్రీతి కదా, అందుకోసమని ఖచ్చితంగా వేస్తూ ఉండాలి అని అంటారు. వీటికి 450 రూపీస్ తీసుకున్నారు, ప్లస్ ఆయిల్ రింగ్స్ తీసుకున్నందుకు వేరే డబ్బులు తీసుకున్నారు. పూజ అంతా అయిపోయి వచ్చాక మళ్ళీ వాళ్ళకు దక్షిణ ఇమ్మంటున్నారు, అది వేరే సపరేట్ అండి. అందుకోసమని ఇదంతా ఒక దందా అని, ఇది ప్రీ ప్లానెడ్గా ఇరికిస్తున్నారు అనేసి అన్నారు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా. ఏది ఏమైనప్పటికీ మన హిందూ ధర్మాలను పాటించాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్నది అన్న ఫీలింగ్ మాత్రం వచ్చేస్తుందండి. అంతా సిండికేట్ అయిపోయి గ్యాంబ్లింగ్ లాగా అనే ఆలోచన కూడా వస్తుంది కొన్ని ప్లేసులలో చూస్తుంటే, కొన్ని పద్ధతులను చూస్తుంటే. మన స్వార్థం కోసం అనేసి దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారేమో అన్న ఫీల్ అయితే వస్తుంది. బలవంతంగా ఏదో లాక్కొస్తే బోల్డ్ అన్ని ఖర్చులు కూడా అవుతున్నాయండి. ఉన్న వాళ్ళకైతే పర్వాలేదండి, అలాగే పేదవాళ్ళకు కూడా పర్వాలేదు, పాటించరు. ఎటు కానీ మధ్యతరగతి వాళ్ళకే ఈ బాధలు ఎతలు అన్నీ కూడా. పూజ కోసం వాళ్ళు చెప్పే సామాను ఇక్కడ చూడండి. ఐరన్ రింగులు, జిల్లేడు ఆకుల మాల, నల్లటి క్లాత్, అలాగే పువ్వుల మాల చిన్నది కూడా, నవధాన్యాలు, ఆరెంజ్ కలర్ దారము, కుబేర యంత్రము, శనిదేవుడి ప్రతిమ, అలాగే ఏదో పుల్లలండి అవి, ఇంకా మరమరాల ప్యాకెట్టు, నల్లటి బొమ్మ ఒకటి, అలా డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పేసి ఇస్తున్నారు యంత్రాలతో సహా. ఇవి ఖచ్చితంగా వేయాలి అని అంటున్నారు. మరి శని భగవానుడు అంటే భయమే కదండి, శనిని పోగొట్టుకోవడానికే వచ్చాము. ఇక్కడ డబ్బులతోటి మనము నమ్మకాలతోటి బేరాలు ఆడలేము కదా, అందుకని ఉన్నా లేకున్నా ఓకే అని చెప్పేసేసి సామాన్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వెళ్తుంటే దారి మొత్తం నువ్వుల నూనెలు, నవధాన్యాల ప్యాకెట్లు, నల్లటి దారాలు, నల్లటి బొమ్మలు, డిఫరెంట్ లుక్ అండి. కంప్లీట్ స్ట్రేంజ్గా ఉంటుంది మిగతా టెంపుల్స్ కంటే కూడా. ఇక్కడ లుక్ మొత్తం వేరే ఉంటుందండి, స్మెల్ కూడా వేరే ఉంటుంది, అంత ఆయిల్మయం కదా, అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం శని భగవానుడి యొక్క టెంపుల్ ముందరే ఉన్నామండి. ఇక్కడ మనకు చెప్పుల స్టాండ్ ఉంటుంది ఆ పక్కనే.
అక్కడ చెప్పులు వదిలేసేసి మనం లోపలికి నడవాలండి. మీరు ముందుగా అబ్జర్వ్ చేసే ఉంటారు కదండి వీడియోలో, మనం వెహికల్లో వచ్చినప్పుడు ఏదైనా బస్సులో కానీ కార్లో కానీ వచ్చినప్పుడు అక్కడే అడ్డగించేసి మనకు అడ్రస్ అది చెప్పినట్టుగా ఫాలో అయిపోయి వాళ్ళు మనకి ఇది అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళు పంతుళ్ళమని చెప్పేసేసి మనకి రాంగ్ డైరెక్షన్ అయితే ఇస్తున్నారు అని అనిపించింది. అది నిజమే అని తర్వాత అర్థమయ్యింది. కానీ వాళ్ళ దగ్గర తీసుకున్న సామానికి మనం బయట షాప్ దగ్గర టెంపుల్ దగ్గర తీసుకున్న వాటికి చాలా డిఫరెంట్ ఉంటాయండి. వాళ్ళకు కొన్ని సిండికేట్ కూడా ఉంటాయి, అది మనం అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. చాలా డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి. మనం ఏది కావాలో అది మన ఇష్టంగానే తీసుకోవాలి, వాళ్ళు చెప్పినంత మాత్రాన పట్టించుకోకూడదు. ఇక్కడ చెకింగ్ చేసి అయితే లోపలికి పంపిస్తున్నారండి. మనం తీసుకొచ్చుకున్న సామాను ఎక్కువ దూరం ఏం మోయాల్సిన పని ఉండదండి. ఇలా ఎంట్రన్స్లోనే మనం ఖాళీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ త్రిశూలం ఉంటుందండి. ఈ త్రిశూలానికి జిల్లేడు మాల, అలాగే పూలమాల అంటూ సపరేట్గా ఉండదు. ఆ జిల్లేడు మాలకి చిన్నగా పూలమాల గుచ్చేసి ఉంటుంది. అది అలాగే నల్లటి వస్త్రము ఒకటి చిన్నది అన్నమాట, అది సెట్టులోనే ఇస్తారు. అది అలాగా మనం ఆ స్వామివారికి సమర్పించాలి. ఇది ఒకటే మనం విడిగా స్వామివారికి సమర్పించేది అనిపిస్తుంది ఇప్పుడు తీసుకొచ్చుకున్న సామాన్లలో. మళ్ళీ ఆయిల్ విడిగానే కొనుక్కున్నాం కదండి, నవధాన్యాలు మాత్రము ఆ బుట్టలో ఇచ్చాడు. ఇలా స్వామివారికి ఇక్కడ జిల్లేడు మాల, నల్లని క్లాత్, చిన్న పూలమాల ఇక్కడ సమర్పించేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన సామాను ప్రతి ఒక్కటి అలాగే ప్యాకెట్ కూడా ఓపెన్ చేయకుండా ప్రతిదీ ఏ బాస్కెట్కి ఆ బాస్కెట్లోనే సపరేట్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేయడమే ఏమో అనిపిస్తుంది. కొంతమంది అయితే అసలు నమ్మకుండానే వస్తారు గుళ్ళలోకి, బలవంతంగా ఇంట్లో వాళ్ళు చేయటం మూలాన ఆ నమ్మకాలు కాస్త ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళే నిజాలు అయిపోతాయి. ఇక్కడ చూడండి, కొబ్బరికాయల బాస్కెట్లో కొబ్బరికాయలు, యంత్రాలు ఉన్నటువంటి టబ్బులో యంత్రాలు, అలాగే నల్లటి బొమ్మలు ఉన్న వాటిలో నల్లటి బొమ్మలు, దారాలు, అలాగే కుబేర యంత్రానికి కుబేర యంత్రాలు, ప్రతిమలు, శని భగవానుడి యొక్క ప్రతిమలు కూడా అందులోనే వేసేయాలి. అట్లీస్ట్ కవర్ చింపడం అన్న మాట ఉండదండి, అసలు ఏది ఉండదు. అలాగే మరమరాల ప్యాకెట్లు, మరమరాల్లో ప్రతి ఒక్కటి అందులోనే వేయటమే. ప్రతిదీ కూడా మనం తీసుకెళ్ళి చింపేసేసి అక్కడ దేవుడికి సమర్పించడం, తీసుకెళ్ళడం అలాంటివి ఉండవు అన్నమాట. ఏ వస్తువులను ఆ బాస్కెట్లలోనే వేయాలి. ఆ తర్వాత మనం తీసుకెళ్ళడానికి ఒక నువ్వుల నూనె, నవధాన్యాలు మాత్రమే ఉంటాయి, వాటికి మాత్రమే దేవుడికి సమర్పిస్తాము. సో నాకు అనిపించింది ఏంటంటే నవధాన్యాలు, నువ్వుల నూనె మాత్రమే స్వామివారికి చెందుతుందని. అది కూడా నువ్వుల నూనె డైరెక్ట్ స్వామివారికి వేయాలనుకుంటే మాత్రం 500 రూపాయలు సమర్పిస్తే కానీ దగ్గరికి వెళ్ళి వేయనివ్వరు. చిన్న చిన్న హోల్స్ ఉన్న ఒక పెద్ద ట్రే ఉంటుందండి. ఇందులో నవధాన్యాలు కానీ నువ్వుల నూనె కానీ వేసినట్లయితే స్వామివారికి గొట్టం ద్వారా అభిషేకం జరుగుతుంది. ఇది ఫ్రీయే అండి. శని భగవాను యొక్క దర్శనానికి ముందు ఆ శని భగవాను యొక్క చరిత్రని, అలాగే ప్రాశస్త్యాన్ని, ఇక్కడ శని భగవానుడు ఎలా వెలిశాడో ఇత్యాది ఆసక్తికరమైన విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. భారతదేశం మహారాష్ట్రలోని శనిసింగనాపూర్లో ఉన్న ఈ ఆలయం శనిదేవుని యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రం. సింగనాపూర్ షిరిడి, ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. శనీశ్వర స్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఒక పురాణ గాథ ప్రాశస్త్యంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శనిసింగనాపూర్లోకి ప్రవేశించే పనస్వానాకు తీవ్రమైన వరదలు వచ్చాయంట. ఒక దివ్యమైన నల్లటి రాతి విగ్రహం కొట్టుకు వచ్చిందంట. కొట్టుకు వచ్చిన ఈ నల్లని రాయి పరిమి చెట్టు తొర్రలో ఇరుక్కుపోయిందంట. పరిమి చెట్టు అంటే మర్రి చెట్టు అన్నమాట. ఆ మర్రి చెట్టు తొర్రలో ఇరుక్కుపోయింది. ఒకరోజు గొర్రెల కాపరి వాళ్ళు అటుగా వచ్చినప్పుడు ఆ నల్లటి రాతి విగ్రహాన్ని చూసి దానిని తమ దగ్గర ఉన్నటువంటి కర్రతో కదిలించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ రాతి విగ్రహం నుండి రక్తం స్రవించటం మొదలైంది. దానికి వారు చూసి భయపడి వెంటనే గ్రామస్తులందరికీ తెలియజేశారు. వెంటనే గ్రామస్తులందరూ హుటాహుటిన అక్కడికి వచ్చి ఆ రాతి విగ్రహాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది.
అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక భక్తుడి కలలో శని భగవానుడు ప్రత్యక్షమై తాను శనీశ్వరుడని, అద్వితీయంగా కనిపిస్తున్నటువంటి ఆ నల్లరాయి తానే అని, స్వయంభూ రూపమని తనను వెలికి తీసి ప్రతిష్ఠించాలని కోరాడంట. వెంటనే ఆ భక్తుడు మరుసటి రోజున ఉదయాన్నే గ్రామస్తులందరినీ తీసుకొని ఒక ఎడ్ల బండిలో వేసుకొని ఆ విగ్రహాన్ని తీయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ విగ్రహం కదల్లేదు. నిరాశతో వెనుతిరిగారు గ్రామస్తులందరూ కూడా. మళ్ళీ రాత్రి నిద్రలోనే స్వామివారు ప్రత్యక్షమయ్యి మేనమామ, మేనల్లుడు వరసగలవారు వెళ్ళి ఆ పరిమి చెట్టుని తొలగిస్తే ఆ రాతి విగ్రహం కదులుతుందని సెలవిస్తాడు. వెంటనే మేనమామ, మేనల్లుడు వరసగలవారు వెళ్ళి ఆ చెట్టును తొలగించి ఎడ్లబండిలో వేసి తరలిస్తుండగా ఎడ్లబండి కొంత దూరం ప్రయాణం చేసి ఆగిపోయింది. ఎంతకీ కదలలేదు. ఇక మళ్ళీ రాత్రి స్వామివారి కలలో కనిపించి ఎక్కడైతే ఎడ్లబండి ఆగుతుందో అక్కడ తనను ప్రతిష్ఠించాలని కోరాడు. దానికి ఆ గొర్రెల కాపరి భక్తుడు స్వామివారిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించలేనేమో అని అడిగాను. దీనికి సమాధానంగా శని భగవానుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, కావున తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహటంగా ఉండడానికే ఇష్టపడతానని చెప్పాను. అందుకే శని భగవానుడికి మందిరం అంటూ ఏది ఉండదు, గుడి గోపురం ఏది ఉండదు, ఓపెన్గానే ఉంటుందన్నమాట. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో మాత్రం తప్పకుండా తైలాభిషేకం చెయ్యమని ఆయన గొర్రెల కాపరికి చెప్పాను. అంతేకాకుండా మొత్తం పల్లకి బందిపోటుల భయం కానీ, దొంగల భయం కానీ ఉండదని మాట ఇచ్చాను. అందుకే ఈరోజు వరకు కూడా ఏ ఇంటికి, ఏ దుకాణంకు, ఏ ఆలయంకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాలు ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చును. ఇందాక వీడియోలో కూడా చూశాను కదండి, పబ్లిక్ టాయిలెట్స్ కూడా లేవు. ఎప్పుడు కూడా దొంగతనం కానీ, దోపిడీ కానీ జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నించినా వారు అక్కడికక్కడికే ఊరు పొలిమేర దాటే లోపల రక్తం కక్కుకొని చనిపోయారనే ప్రచారంలో ఉంది. ఇతరులు చాలామంది దీర్ఘకాలిక అనారోగ్యము, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలను అనుభవించారని కూడా చెప్తూ ఉంటారు. శనీశ్వరుని కృపకు పాత్రుడు కావాలనుకునే వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ శని సింగనాపూర్ని దర్శిస్తారు. శనివారాలలో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున శని భగవానునికి తైలాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజున వచ్చే శనివారం కూడా శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు కూడా విశేషంగా పూజలు జరపబడును. భక్తులు తీసుకెళ్లినటువంటి తైలాన్ని అంటే నూనెను ఒక జల్లెడలాగా ఉంటుంది. అందులో పోసినట్లయితే ఒక గొట్టం ద్వారా స్వామివారికి ఆ కనిపిస్తున్నటువంటి కలశంలో పడి స్వామివారికి అభిషేకం అవుతుంది. అలా కాదు, నేరుగా చేయాలి అనుకుంటే మాత్రం 500 రూపాయలు చెల్లిస్తే నేరుగా దగ్గర నుంచి మనమే అభిషేకం చేసుకోవచ్చు. శని భగవానుడు ఆవహించిన సమయంలో శని భగవానుడు పట్ల భయంతో కానీ, నిందలతో కానీ ఉండకుండా ఆయన పెట్టే పరీక్షలకు ఓర్పుగా, ధర్మంగా, న్యాయంగా నడుచుకుంటే, ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడు అవి తిరిగి మనకు పూలవానలా కురుస్తాయని శని భగవానుడు సెలవిచ్చారు. సాక్షాత్తు శని భగవానుడు కొలువైన శనిసింగనాపూర్ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలంగా ప్రాప్తం ఉన్నవారికి మాత్రమే ఈ దేవుడి యొక్క సందర్శనం కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఒక మనిషికి కావలసిన సర్వ సౌఖ్యాలను ఒక శనీశ్వరుడు మాత్రమే ప్రసాదించగలడని చెప్తూ ఉంటాయి మన పురాణాలు. శనీశ్వరుడు సూర్యపుత్రుడు, సర్వశక్తిమంతుడు. మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి, అతని సహనం, ఓర్పులను తెలుసుకోవడానికి శని భగవానుడు కష్టాలను కలిగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇక్కడ శని భగవానుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తులో దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది స్వయంభూగా వెలిసినటువంటి శనీశ్వరుడి దివ్య ప్రతిమ.
శనిశంగనాపూర్లో శనీశ్వరుడికి శం శనీశ్వరాయ నమః అంటూ తైలాభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, మహిళలకు ప్రవేశం లేదు, అలాగే అభిషేకం కూడా చేయనియరు, దూరం నుండే దర్శనం చేసుకోవాలి. యాక్చువల్లీ ఎంట్రీయే ఉండేది కాదంట, కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు, అందరూ దర్శనం కూడా చేసుకుంటున్నారు, పూజలు కూడా దిగ్విజయంగా జరుపుతున్నారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. శం శనీశ్వరాయ నమః. శనీశ్వరుడి దర్శనం తర్వాత భక్తులకు శనిదేవుని ప్రతిమకు ఎదురుగా ఉన్నటువంటి పురాతనమైన రావి చెట్టు దర్శనమిస్తుంది. శనిదేవుని కృప కలిగినటువంటి ఈ రావి చెట్టు నీడ శనీశ్వరుని ప్రతిమ పైన పడకపోవడం ఇక్కడ విశేషం. దాదాపు 17-18 సంవత్సరాల క్రితం ఈ రావి చెట్టు కింద ఒక వివాహం జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి ఈ చెట్టు తగలబడిందంట. అయినప్పటికీ ఈ చెట్టు ఇప్పటికీ కూడా తన పచ్చదనాన్ని కోల్పోలేదని భక్తులు ఇదంతా శనిదేవుని యొక్క లీలా విశేషమని విశ్వసించి పూజలు జరుపుతూ ఉంటారు. ఈ చెట్టు దగ్గరే వెండి పాదుకలు మనకు దర్శనమిస్తాయి. ఇవి శని భగవానుడి యొక్క పాదుకలుగా భావించి పూజాధికాలు చేస్తారు. ఈ ప్రాంతమంతా కూడా శం శనీశ్వరాయ నమః అంటూ మారుమోగుతూ ఉంటుంది. శని భగవానుడి దర్శనం తర్వాత ఎదురుగా ఉన్న ఇతర దేవతామూర్తులను దర్శనం చేసుకుంటారు. పాలరాతి విగ్రహాలతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణ భగవానులు, అలాగే పాండురంగ విఠలుడు, దుర్గామాత పాదుకలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. అటు పక్కగా మనకు ఉదాసీ మహారాజు యొక్క విగ్రహం మనకు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది మధ్యలో. ఉదాసీ మహారాజ్ శని భగవానుడి యొక్క భక్తుడు. ఉదాసీ మహారాజ్ ఈ క్షేత్రంలోనే శని భగవానునికి పూజాధికాలు చేసి తరించాడు. అటు పక్కగా ఈశ్వరుడు దత్తాత్రేయ స్వామి, అలాగే శని భగవానుడు ఆవహించని ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. ఈ కారణంగానే ఆంజనేయ స్వామిని విశేషంగా పూజలు చేస్తారు ఇక్కడ. ఈ మండపంలోనే కాదండి, మనకు ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదండి, శని భగవానుడికి ఎదురుగా చందనం అద్దినటువంటి హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కూడా విశేషంగా పూజలు జరిపిస్తారు. ఇక్కడ కూడా పాదాలు ఉంటాయి చూడండి హనుమాన్కు ఎదురుగుండా. ఇక్కడ కూడా చాలామంది పూజలు జరిపిస్తూ ఉంటారు. శని భగవానుడి విగ్రహం పక్కనే పెద్ద హుండీ, అలాగే గౌరీ హావన్ కుండ అని కూడా ఉంటుందండి. ఇదేనండి పెద్ద హుండీ. దీని పక్కనే శ్రీ శని భగవానుడి యొక్క సంస్థానం వారు నిర్మించినటువంటి గౌరీ హావన్ కుండుని నిర్మించారండి. ఈ హావన్ ద్వారా మానవ శరీర శక్తిని మెరుగుపరుస్తుంది. హావన్ ద్వారా మనశ్శాంతి, అలాగే విశ్రాంతి, మంచి సువాసన, శక్తిని, ఈ గాలిని మనకెంతో పాజిటివ్ వైబ్స్ కలిగిస్తుంది. ఇది అరుదుగా కనిపిస్తుంది. ఇందులో ఆవు నెయ్యి, ఆవు వెన్న, నవధాన్యాలు, పూలు వేస్తూ ఉంటారు. ఈ గాలి మనకెంతో ప్రశాంతతనిస్తుంది. ఈ హావన్తో లోపల దర్శనం చేసుకునేవి అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి. వెళ్తూనే మధ్యలో మనకి కొబ్బరి బర్ఫీ ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంతమంది ఇది తినాలా, ఇక్కడే వదిలేయాలా, పంచాలా, పంచకూడదా అన్న సంశయాలైతే ఉంటాయి. ఇదేనండి కొబ్బరి బర్ఫీ, 25 రూపీస్ ఉంటుంది. కౌంటర్లు ఉంటాయి, ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఈ ప్రసాదాన్ని నిస్సందేహంగా తినవచ్చు, అలాగే పంచవచ్చు కూడా. బయట మనకి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.
భక్తులు స్వచ్ఛందంగా ట్రాలీలలో ఆటోలలో పెట్టుకొని తీసుకొచ్చి పెడతారు. మేము వెళ్ళిన రోజు పరమన్నం అలాగే దద్దోజనం పంచారు. ఇక్కడ వాతావరణం కూడా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది. అందులోకి దేవుడు బహిరంగంగానే ఉంటాడు కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది. శనిశంగనపూర్కి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే తమ వ్యాపార అభివృద్ధి కోసమనో లేదంటే తమ స్వార్థం కోసమనో అక్కడ రాంగ్ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. శని భగవానుడికి ఇది వేయకపోతే కోపం, ఇది చేయాలి, ఇది వేయాలి అని అంటే అక్కడికి మనం వెళ్ళిందే శని నివృత్తి కోసం. అలా కోపానికి ఏమైనా గురవుతామేమో అన్న టెన్షన్ తోటి అన్నీ కొనడానికి చేయడానికి ప్రయత్నిస్తుంటాము. సో ఇవేవి కాదండి, దేవుడికి ఒక నూనెతో అభిషేకం నవధాన్యాలు ఇస్తే సరిపోతుందని నాకు అనిపించింది. మేము అన్నీ చేశాక అలాగే అనిపించింది. ప్రతి ఒక్కరూ భక్తి విశ్వాసాలతో స్వామివారిని ఆరాధిస్తే సరిపోతుందని అనిపించిందండి కన్క్లూజన్గా. ఇది చూసారండి, శనిశంగనపూర్లో శని భగవానుడి కోసం కట్టిస్తున్నటువంటి నూతన కట్టడం చాలా అందంగా అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళలేకపోయామండి, అంత పొక్లైనర్ మట్టి అది ఉంది. సో అందుకనేసి లోపలికి వెళ్ళలేకపోయాము. చాలా అందంగా ఉందండి కార్వింగ్ అంతా. ఇప్పుడు ఉన్నటువంటి దేవుడి దర్శనం ఇక ముందట ఉంటుందో లేదో అన్న సంశయం వచ్చింది. ఎందుకంటే అంత అందంగా లోపల కట్టడాలు అయితే కడుతున్నారు. చాలా బాగుంది. ఇంకా ఒక 1 year పట్టొచ్చు అని అనుకుంటున్నాను ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అవ్వడానికి. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు పూర్తి డీటెయిల్స్తో తీద్దామండి. ఇప్పటికైతే సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి తప్పక షేర్ అయితే చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు.